కాలేజ్‌లో అందరు స్టూడెంట్స్ క్లాప్స్ కొడతారు. ఇక పల్లవి విన్ అయిపోతుందనమాట. ఇక వాళ్ళంతా కూడా ట్రాఫీ తీసుకొచ్చి ఇస్తారు. ఇక అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ఇక ఇదంతా చూడలేక ఇంటికి వెళ్ళిపోతారు అక్షిత, అలాగే వైష్ణవి. ఇక ఇంటికి వచ్చి ఇటు వైష్ణవి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంటి ఇంత ఇదిగా ఇలా అయిపోయింది ఏంటి? ఒకటనుకుంటే ఒకటైపోయింది ఏంటి? అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అటుపక్క అక్షిత అయితే నాకు తల తీసేసినట్టుంది మమ్మీ. నేను ఇక అసలు బ్రతికి ఉండడమే వేస్ట్ అనిపిస్తుంది అని చెప్పి అక్కడున్న ఫ్లవర్ వాస్‌లు అన్నీ కూడా విసికొడుతూ ఉంటుంది. ఇక మమ్మీ నేనైతే ప్రాణాలతో ఉండలేను మమ్మీ, చచ్చిపోతాను మమ్మీ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది, నువ్వే ఆ మాట అంటే నేనేమవ్వాలి బేబీ? నువ్వు చచ్చిపోతే నేను బ్రతికుండి ఉపయోగం ఏంటి చెప్పు? నేనే చచ్చిపోతే బెటర్ అని చెప్పి అనగానే అదేంటి మమ్మీ అలా అంటావు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. అప్పుడు వైష్ణవి అంటుంది, నీకేమో ఆ పల్లవి చేతిలో ఓటమి రాసుంది, నాకేమో ఆ గుండమ్మ చేతిలో అవమానం రాసుంది. అసలు ఎన్నిసార్లు గుండమ్మ చేతిలో నేను ఓడిపోయానో నీకు లెక్కే లేదు. అసలు నువ్వేమో ఆ పల్లవి కోసం ఓడిపోయినట్టు, నేనేమో ఈ గుండమ్మ కోసం, అసలు వీళ్ళ కోసమే మనం పుట్టామేమో అనిపిస్తుంది అని చెప్పి అక్షిత కూడా ఏడుస్తూ ఉంటుంది. తల్లి కూతుల చేతుల్లో మన జీవితం ఇంక ఇంతేనా మమ్మీ? మనం ఫస్ట్ ఏదో చేద్దాము, ఇంక చేసేస్తాము అని చెప్పి అనుకుంటాము. కానీ ఆఖరికి చూస్తే ఏమీ అవ్వదు. ఆఖరికి మనమే ఓడిపోవాలి. అసలు మొన్న సింగింగ్ కాంపిటీషన్లో కూడా అంతే, విన్ అవుతాను అనుకున్నాను, కానీ ఎక్కడ ఆ పల్లవి విన్ అయింది. ఇప్పుడు కూడా అంతే, లాస్ట్ మినిట్లో గుండం వచ్చి మొత్తం అంతా చెడగొట్టింది. నేను విన్ అవుతాను కదా అని ఎంత ఆశపడ్డాను, కానీ పల్లవి పార్టిసిపేట్ చేసేసరికి ఇక అదే విన్ అయింది అనగానే ఇక వైష్ణవి, అవును బేబీ నువ్వే విన్ అవుతావు అని నేను ఎంత ఇదిగా ఆశపడ్డాను తెలుసా? కానీ లాస్ట్ మినిట్లో గుండమ్మ ఆ పల్లవిని కనిపెట్టి ఇక దాంతో డ్యాన్స్ చేయించి ఇదంతటికి కారణం ఆ గుండమ్మే అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. ఏం చేద్దాం మమ్మీ, మన వాళ్ళు ఇంకా చేత కాదా, మనం ఇంకేం చేయలేమా వీళ్ళిద్దరిని అని చెప్పి అశ్విత అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది బేబీ. వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళకి వర్కౌట్ అవ్వని టైము ఒకటి ఉంటుంది. ఆఖరికి అమ్మవారికైనా సరే ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో ఆవిడ కూడా ఏమీ చేయలేదు. అలాంటి టైం ఈ గుండమ్మ వాళ్ళకి కూడా వస్తుంది. అప్పుడు మనం ప్రాపర్గా ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకుంటే మనము వీళ్ళ మీద విజయం సాధించగలుగుతాం బేబీ అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట అశ్వితకి వైష్ణవి. మరోపక్క గుండమ్మ ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటే అప్పుడు పల్లవి వచ్చి అమ్మ రా అమ్మ రా అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి పల్లవి అనగానే రా అమ్మ చెప్తాను అని చెప్పి సోఫా దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది కూర్చోపెట్టడానికి. ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఆదిత్యనే అంటూ ఉంటుంది గుండమ్మ. అప్పుడు ఆదిత్య అంటాడు, నిన్ను ఇప్పుడు తీసుకొస్తుందేమో పల్లవి, నేను ఇందాకనగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టింది. ఏంటి అంటే ఏమీ చెప్పదు అనగానే కూర్చోండమ్మా అని చెప్పి ఆదిత్య పక్కన గుండమ్మని కూర్చోపెడుతుంది పల్లవి. గీత సిద్ధమేనా అనగానే సిద్ధమే అని చెప్పి ఒక ప్లేట్ ఒక చెంబులో నీళ్లు తీసుకొస్తుందన్నమాట గీత. ఏంటమ్మా ఇది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఉండమ్మా తెలుస్తుంది అని చెప్పి ఆ ప్లేట్లో వీళ్ళిద్దరు కాళ్ళు పెట్టమంటుంది. ఏంటమ్మా అని చెప్పి మళ్ళీ ఆదిత్య వాళ్ళు అంటూ ఉంటే పెట్టండి అని చెప్పి అనగానే ఇద్దరు పాదాలు అందులో పెడతారనమాట. ఇక నీళ్ళతో నీ పాదాలంతా కడుగుతూ ఉంటుంది. ఆ నీళ్ళని తల మీద వేసుకుంటుంది. ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు అని చెప్పి ఆదిత్య గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు గీత అంటుంది, మీ వల్లే పల్లవి డాన్స్ విన్ అయింది, మీ ఇద్దరి వల్లే అని చెప్పి తను మీ పాదాలకి పూజ చేసి తల మీద నీళ్లు చల్లుకోవాలని ఇదిగో పల్లవి ఇలా చేస్తుంది అనగానే అదేంటమ్మా నీ పట్టుదల కృషి వల్లే కదా నువ్వు విన్ అయ్యావు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే లేదమ్మా నువ్వు నేర్పించడం వల్లే, మీ ఇద్దరి వల్లే నేను విన్ అయ్యాను అని చెప్పి పల్లవి అంటుంది. ఈ పేద పల్లవి మీకేమిచ్చుకోగలదమ్మా, మీ పాదాలు ఇలాగ కడిగి తల మీద నీళ్లు చల్లుకోవడం తప్ప నేను ఇంకేమి చేయలేను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య అంటాడు, పల్లవి నువ్వు మా కూతురులాగా చూసుకుంటున్నాము, ఇంట్లో నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటే సరదాగా మాకు అప్పుడు కలిగే ఆనందం కన్నా ఇదిగో ఈ పాదాలను ఇలా కళ్ళు కడుక్కుంటే దీనికన్నా కూడా అదే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా, మా కూతురులాగా ఈ ఇంట్లో ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉండాలి అని చెప్పి గుండమ్మ కూడా అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య అంటాడు, అసలైన కారణం నువ్వు వినవడానికి ఇదిగో గుండమ్మే నీకు దగ్గర నేర్పించింది, తనకే క్రెడిట్ అంతా చెందాలి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. అమ్మ అని చెప్పి ఇక గుండమ్మ అటు పల్లవి ఇద్దరు హక్ చేసుకుంటారు. ఇక గీత అంటుంది, ఈరోజు పల్లవి వినడానికి కారణం గుండమ్మే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక పల్లవి అంటుంది, ఈ ఒక్కటి మాత్రమేనా, అసలు నాకు ఎన్ని విషయాల్లో అమ్మ నాకు హెల్ప్ చేసింది. ఆ సాంగ్ కాంపిటీషన్ అయితే ఏమి, ఇప్పుడు ఈ డ్యాన్స్ కాంపిటీషన్ అయితే ఏమి, అసలు ఇలాగ ప్రతిదీ చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని నీ వల్లే అమ్మ అని చెప్పి ఇక గుండమ్మని హక్ చేసుకుంటుంది పల్లవి. ఆ తర్వాత గుండమ్మ అంటుంది, అమ్మ పల్లవి ఈ ఆనందం మీ అమ్మ నాన్నలు కూడా కలగాలి, నువ్వు విన్నైన విషయం ఇంట్లో కూడా చెప్పు వెళ్ళు అని చెప్పి అనగానే అలాగే అమ్మ అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరడానికి
బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తుందనమాట పల్లవి. ఇక బ్యాగ్ దగ్గర తన జిప్లో వాచ్ కనిపిస్తుంది. అయితే ఆ వాచ్ ఎవరిదంటే చరణ్ అనమాట. తను కాలేజ్లో నుంచి ఇంటికి వస్తున్నప్పుడు అక్కడ ఒక దగ్గర పోల్ దగ్గర అక్కడ కింద వాచ్ పడిపోయి కనిపిస్తుంది. ఆ వాచ్ చూసిన పల్లవి, అరే ఈ వాచ్ చరణ్ది కదా, ఇచ్చేద్దాము అని చెప్పి బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఈ విధంగా నాకు దొరికింది ఈ వాచ్ అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు పల్లవి అనుకుంటుంది, వెళ్ళేదారిలో చరణ్కి ఈ వాచ్ ఇచ్చేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఇక చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట పల్లవి. మరోపక్క చరణ్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. ఇక చరణ్ ఏమో కాపడం పెట్టించుకుంటూ ఉంటాడు వాళ్ళ నానమ్మతోని. అబ్బా ఉండరా అని చెప్పి వాళ్ళ నానమ్మ బెడ్ మీద కూర్చోపెట్టి కాపడం పెడుతూ ఉంటుంది. ఇక ఏంటి అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పి పల్లవి మెల్లగా లోపలికి వస్తూ ఉంటుందన్నమాట. ఏంటి ఎవరితోనైనా దెబ్బలు తిన్నాడా ఏంటి, అంతిదిగా అరుస్తున్నాడు చరణ్ అని చెప్పి మెల్లగా బెడ్రూమ్లోకి వస్తుందన్నమాట. ఇక బెడ్రూమ్లోకి వచ్చి చూడగానే చరణ్ ఏమో అలా బెడ్ మీద కూర్చుని ఉంటాడు. వాళ్ళ నాన్నమేమో కాపడం పెడుతూ ఉంటుంది. ఏమైంది ఏమైంది బామ్మగారు అని చెప్పి పల్లవి అంటూ చరణ్ అంటాడు, నేను కాలు బెనికి నొప్పితో అల్లాడుతూ ఉంటే ఇలా అరుస్తూ ఉంటే ఇదంతా చూడడానికి కామెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటాడు పల్లవిని చరణ్. ఇక వాళ్ళ నానమ్మ చెప్తుంది, కాలేజ్లో ఏదో డ్యాన్స్ కాంపిటీషన్ జరిగిందంట కదమ్మా, అప్పుడు డ్యాన్స్ చేశాడంట, డ్యాన్స్ చేసి చేసి కాలు పట్టుకుపోయాయంట, అప్పుడు కింద కూడా పడ్డాడంట, కాలు బెనికిందంట, ఇదిగో దానికోసమే ఆ నొప్పులు తగ్గించడం కోసమే కాపడం పెడుతున్నాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే, అవును బామ్మ, కాలేజ్లో నన్ను ఓడించడానికి అక్షతకి పార్ట్నర్గా డ్యాన్స్ వేశాడు, అందుకే ఇదంతా అయింది అనగానే, నిన్నేమి ఓడించాలని కాదు, పల్లవికి అదే అక్షతకి సపోర్ట్ చేద్దామని చెప్పి డ్యాన్స్ చేశాను అంతే అని చెప్పి అంటాడనమాట చరణ్. ఆ తర్వాత ఇక పల్లవి అంటుంది, పాపం బామ్మగారు మీరు ఎంతసేపు ఇలా కాపడం పెడతారు, నేను చరణ్కి కొంచెం సెట్ చేస్తాను ఆగండి అని చెప్పి తను సెట్ చేయబోతూ ఉంటుందన్నమాట. కాళ్ళు చేతులు అటు ఇటు మూవ్ చేసి. అప్పుడు చరణ్ అంటాడు, ఏ పల్లవి నువ్వేంటి నా కాళ్ళు చేతులు విరిపేద్దాం అనుకుంటున్నావా ఏంటి అనగానే, నువ్వు కావాలంటే నేను అలాగే చేస్తాను అని చెప్పి అంటుంది పల్లవి. ఏమీ అవసరం లేదు అని చరణ్ అంటూ ఉంటే, కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి కాల్ని చేతుల్ని అలాగా మూవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏమైంది నా చేయి విరిగిపోయిందా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, కాసేపు లేచి నించొని చూడు నీకే తెలుస్తుంది అని చెప్పి పల్లవి అంటుంది. ఇక లేచి నించొని చూడగానే చేయి మూవ్ చేయగానే బెనికించేయగా నార్మల్ అయిపోతుంది, ఇటు కాలు కూడా నార్మల్ అయిపోతుంది. హే నాకు నొప్పి తగ్గిపోయింది అని చెప్పి చరణ్ అంటాడు. అది పల్లవి అంటే అని చెప్పి అంటారదనమాట పల్లవి. యాక్చువల్గా నువ్వేదో ఏడుస్తూ ఉంటే చూద్దామని కాదు, యాక్చువల్గా ఇదిగో కాలేజ్లో ఈ వాచ్ కనిపించింది, ఈ వాచ్ నీకు ఇద్దామని అనగానే, ఇది నాదే వాచ్ నీకెక్కడ దొరికింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, కాలేజ్లో నీకు ఎక్కడైతే పడ్డావో అక్కడ ఈ వాచ్ పడిపోయినట్టుంది, నాకు అనిపించింది నీకు ఇద్దామని వచ్చాను అంతే. సరే బామ్మగారు వెళ్ళొస్తాను అని చెప్పి ఇక పల్లవి వెళ్తూ ఉంటే ఇక డైనింగ్ టేబుల్ వైపు చూస్తూ ఉంటుంది. ఇవాళ ఏం డిషెస్ చేశారు వీళ్ళు అన్నట్టుగా పల్లవి. ఇక వెళ్లకుండా అక్కడే నించునేసరికి అక్కడికి వస్తారనమాట చరణ్ అలాగే బామ్మ. ఏంటమ్మా ఇక్కడున్నావు అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి అంటుంది, అది బామ్మగారు నేను ఎప్పుడొచ్చినా నాకు ఏదో ఒకటి తినిపించకుండా మీరు పంపించారు కదా, ఈసారి ఏంటి ఏం అడగలేదా అని చూస్తున్నాను అని చెప్పి అనగానే అప్పుడు ఇక బామ్మ అంటుంది, అంటే ఈసారి నువ్వు ఇప్పుడు వస్తావని తెలియదు కదమ్మా, అందుకే ఏమీ చేయలేదు అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అందుకొని ఇలా అంటాడు, లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నువ్వు తినే స్టైలు నువ్వు తినే తిండి చూసి మా బామ్మ భయపడిపోయిందిలే, అందుకే అడగలేదు అనగానే, రే నువ్వు నోరు మీరా అని చెప్పి వాళ్ళ బామ్మ అంటూ ఇటు పల్లవి అంటుంది, అయినా బామ్మగారు ఎంతసేపు అండి, మనం ఉన్నది ముగ్గురే మనుషులు, ఏముంది ఒక పప్పు రసం సాంబార్ ఎటు ఉంటుంది, వడియాలు ఇక ఆవకాయ ఇవన్నీ కామనే కదా, ఇద్దరం కలిసి వంట చేస్తే ఎంతసేపు అని చెప్పి అనగానే, అలాగే అమ్మా అని చెప్పి సరే అయితే వంట చేద్దాము అని చెప్పి బామ్మ అంటుందన్నమాట పల్లవితోని. సరే ఉండు బామ్మ ఇప్పుడే బయటకు వెళ్ళేసి వస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, రే ఎక్కడికి రా అని చెప్పి అంటుందన్నమాట వాళ్ళ బామ్మ. అప్పుడు చరణ్ అంటాడు, ఏం లేదు బామ్మ, ఇంట్లో ఉన్న బియ్యం ఎక్కడ సరిపోతాయి, ఇంకొక బియ్యం కట్ట తీసుకొద్దామని అనగానే, నువ్వు ఆపురా నోర్మి అని చెప్పి ఇక పదమ్మ కిచెన్లోకి అని చెప్పి పల్లవి వాళ్ళ బామ్మ కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటారు. ఇక కిచెన్లో వంట చేస్తూ ఉంటే ఇటు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట చరణ్. మా బామ్మ నన్ను నోరు మూయమంది, ఇదిగో ఈ పల్లవి నోరు మూస్తుందో లేదో తింటూనే ఉంటుంది, ఇక మాకేం సరిపోతుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఇటు కిచెన్లో ఏమో బామ్మ ఇటు పల్లవి ఇద్దరు కలిసి గబగబా వంటలు చేస్తూ ఉంటారు. సో ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.